ఎమ్మెల్యే పదవికి బొల్లా కలంకం తెచ్చిపెట్టారని మాజీ ఎమ్మెల్యే మక్కెన మండిపడ్డారు. బొల్లా వ్యవహార శైలితో శాసనసభ్యులుగా చేసిన తామంతా సిగ్గుపడుతున్నామని, ఇప్పటికైనా తన భాష తీరు మార్చుకొని చేసిన అభివృద్ధి చెప్పుకోవాలని సూచించారు. ఎవరికి ప్రజల ఆశీర్వాదం ఉందో ప్రజాక్షేత్రంలోనే తేలుతుందని సవాల్ విసిరారు. ఇప్పుడే చెప్పారు ఆయన చేసిన అభివృద్ధి. రోడ్లు వేశారు, మరుగుదొడ్డు కట్టించారు, టిట్కో ఇల్లు తీసుకొచ్చారు, 160 కోట్లు వాటర్ స్కీమ్ తీసుకొచ్చారు. ఇట్లా చెప్పుకోవచ్చు. మీరు చేసిన అభివృద్ధి ఏంది బ్రహ్మనాయుడు గారు? అది స్పష్టంగా చెప్పలేక ఆయన ఈ బాధపడతా ఉన్నారు. ఆయన ఏదైనా చేస్తే అది వివాదం. ఆరామక్షేత్రం అని పదే చెప్పాడు. అది ఆర్యవై సోదరు డబ్బులన్నీ తీసుకుపోయి ఆడపోశారు. దానికి అసలు శాంక్షన్ లేదు. స్టేడియం అని అనేక సందర్భాలు చెప్పారు. దానికి అసలు పర్మిషనే లేదు. హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళు పర్మిషన్ లేదు. అండర్ పాస్లో ఉన్నటువంటి మట్టిని తీసుకెళ్ళి అక్కడ బిల్లు చేసుకున్నారు. అది ఆయన బాధ. వాస్తవాలు చెబితే నేను అపర భగీరథుడిని ఈ మంచినీళ్ళు ఇనుకోటికి ఏ ఎమ్మెల్యే చేయాలని నేను అందించాను అన్నాడు. ఏమందించావా? నేను అడుగుతున్నా. నేను జయపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 2 స్కీములు తీసుకొచ్చాను. UDISSMT, IHSDP అని. ఆ రోజు ఉన్నటువంటి మా ఎంపీ గారి సౌజన్యంతో, మా మంత్రి గారి సౌజన్యంతో బ్రహ్మాండంగా ఓవర్ ట్యాంకులు కట్టాం, పైప్ లైన్లు వేసాం, రోడ్లు వేసాం, కాంప్లెక్స్లు కట్టాం. ఆంజనేయులు గారు, వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా 160 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఇవన్నీ జీవోలు. అదేవిధంగా వాటర్ గ్రిడ్ తీసుకొచ్చారు 640 కోట్లు. అందులో ఈ 240 కోట్లు వినుకొండకు వచ్చినాయి. టెండర్ అయింది, కొంత పని కూడా జరిగింది. ఈ విధంగా చెప్పుకోవడానికి టిట్కో ఇళ్ళు కనపడుతున్నాయి. మీరు కూడా చెప్పుకోండి. ఏం చెప్తాడు ఆయన? చెప్పడానికి ఏమీ లేదండి. ఘాట్ రోడ్డు నాది అంటాడు. ఎక్కడుందండి ఘాట్ రోడ్డు? మీద ఘాట్ రోడ్డు. చందాలు ఇచ్చిన మేమందరం ఏమైనామండి? చందాకపోతే నువ్వు ఇచ్చావా? 2 పర్యాయాల కమిటీ, సైదారావు గారు, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ, శ్రీనివాసరావు వాళ్ళు కమిటీ వెళ్తే వాళ్ళు ముఖం చూడలేదు కదా. ఇది వాస్తవా కాదా? మరి ఈరోజు నేను ఘాట్ రోడ్డు అంటాడేంటి? రామలింగేశ్వర స్వామి గుడి నాది అంటాడు. ఆయన రామలింగేశ్వర స్వామి గుడి ఏదో నాకు అర్థం కాల. మేమందరం పోయి కొబ్బరికాయలు కొట్టి చందాలు ఇచ్చినాం. అందరిదయా? ఈ విధంగా ఏంటంటే ఏదైనా ఒక పని చెప్పుకుంటే వాస్తవాలు లేవు. ఆ లేనటువంటి వాస్తవాన్ని ఈ రోజున బాధ్యతగా మేము, ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. అదేవిధంగా మాకు ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు గారు వచ్చారు. వారి గురించి 4 మాటలు చెబుతున్నాం. 4 పనులు. వరకపూడిశాల ఎవరండి? కేంద్ర ప్రభుత్వంలో ద్వారా టైగర్ ఫారెస్ట్కి సంబంధించి అనుమతులు తీసుకొచ్చాడు. అదేవిధంగా అండర్ పాస్ తీసుకొచ్చాడు. నాగిరెడ్డిపల్లి దగ్గర బ్రిడ్జిలు తీసుకొచ్చారు. ఇక్కడ హైవే చేశారు. ఈ వాస్తవాలా కాదా?